इधर से जाना है ना? इधर 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 आ। क्या नाम भैया तुम्हारा? नूर। థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనోడు వచ్చి మంచిగా లగేజ్ పైనుంచి కిందకి తీసుకొచ్చిండు. తర్వాత లగేజ్ కట్టడానికి హెల్ప్ చేసిండు. ఒకటి వీడియో తీయమంటే వీడియో కూడా తీసిండు మనోడు. అట్లా ఉండాలి. అండ్ వీఆర్ లివింగ్ ఢిల్లీ. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పంజాబ్, పఠాన్కోట్. ఇక్కడ నుంచి 476 kilometers ఉంది. 9 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి 476 kilometersకి. ఈరోజు నైట్ లిస్ట్లో తొందరగా పోతే మంచిగా రెస్ట్ దొరుకుతుంది. రే ఇంత ఎర్లీ మార్నింగే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది చూడు. అసలు ఈ లగేజ్ వల్లనే ఎప్పుడు ఒక గంట సేపు లగేజ్ ప్యాక్ చేసుకొని బండి మీద మౌంట్ చేయడానికే టైం అయిపోతుంది. ఇది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఇవి ట్రైసైకిల్స్ వాడుతున్నారు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. చాలా అంటే చాలా ఉన్నాయి, ఆటోలు కాకుండా. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. అసలు ఆల్రెడీ నిన్ననే లో ఫ్యూయల్ వార్నింగ్ ఉండే. అసలు నిన్న అసలుకి హోటల్కి రీచ్ అవ్వాలన్నట్టు ఇంకా అసలు ఇక్కడ ఆపలే. ఈ మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే కష్టం అన్నట్టు. సో ఫస్ట్ ఫ్యూయల్ని ఫిల్ చేసుకొని ఇంకా వెళ్దాం. నాకు తెలిసినంత వరకు ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంటుంది పెట్రోల్ ప్రైజెస్. ఇట్లా గల్లీలోకి వస్తుంటేనే హోటల్ వాళ్ళు హోటల్ కావాలని అడుగుతూ ఉన్నారు. రూమ్స్ ఉన్నాయి, రండి అనుకుంటా ఉన్నారు. ఇంత మార్నింగా 6:30కే ఇంత ట్రాఫిక్. దేవుడా, ఇట్లా అయితే 4 గంటలకే వెళ్ళిపోవాలేమో. ఇంకా ఇక్కడ సిగ్నల్ పడింది, ఒక్కడు కూడా అవుతలేదు, అందరూ పోతున్నారు. పెట్రోల్ స్టాప్. ఎంత ఉందో ఇక్కడ కాస్ట్? कितना? 94 पेट्रोल? नहीं प्राइस 94. అసలు షాకు. ఢిల్లీలో 94 ఫుల్ ట్యాంక్ పెట్రోల్ E20 94 రూపీసా? రే మన ఊర్లో లేదు కదరా. ధీరే దాలో అస్సలు నమ్మలేకపోతున్నా 94 రూపీస్ అంటే. నేను ఏకంగా 120 ఉంటుందో అనుకున్నా. యాక్చువల్గా ఢిల్లీలో టూ మచ్ కాస్ట్ ఉండాలి, మరి ఎందుకో తక్కువ ఉంది. ఇది ఎక్కడి మాత్రం మామ 94 రూపీస్. 94.76 పెట్రోల్ ప్రైస్ ఇన్ ఢిల్లీ. వుడ్ యూ బిలీవ్ దాట్? అండ్ డీజిల్ వచ్చేసి 87 రూపీస్. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతలేదు. తెలంగాణ యాసే 600 500 12 1700. 1700? हाँ. अरे भाई साहब क्या बात है. कितने बजे चले थे घर से? 3 दिन हो गया. संडे स्टार्ट हो गया. संडे मंडे ट्यूसडे वेडनेसडे यहाँ है. कल तो एक दिन रात चलाते हो मोटरसाइकिल? नहीं वो रात सो के दिन पे चलाते, रात के सोते प्लेस पे और घुमाते. क्या बात है. 1700 किलोमीटर करा है कवर? हाँ 3 दिन में. 3 दिन पे. तो यानी कि 3 दिन में 1700, 5 या 15. रोज 570 रोज चले हो. लद्दाख जाना है. तो कहाँ जाने का इरादा है? लद्दाख. कहाँ जाओगे? लद्दाख लद्दाख जा रहा बंदा. 32 डालो भैया. दीवानगी है. तो कितना का पेट्रोल लग गया अभी तक? कितना?
पेट्रोल कितने का लग गया अभी तक आपका? पेट्रोल हाँ, अभी हो गया 3,000 4,000 का हो गया। 4,000 में आप यहाँ तक आ गए बाइक पे। हाँ 1700 किलोमीटर 4,000 में कवर कर दिए। 32 अकेले भाई 32 साहब? हाँ अकेले कोई दोस्त नहीं, कोई मित्र नहीं, नहीं है। कोई सहेली नहीं, गर्लफ्रेंड नहीं। मैरिज हो गया। क्या बात है यार, हीरो है। 35 डालो भैया बैक। नहीं बहुत और जाना है ना, लेट हो जाते हैं रात। कहाँ जा रहे भैया? अभी पंजाब जा रहे। पंजाब जा रहे हैं। हाँ 500 550 किलोमीटर रोज चल रहे हैं। रोज रात को सोता है तो कहाँ सोता है? होटल में? हाँ होटल में लगा देता है। होटल का कितना किराया होटल डेली 1500 1200 होता। है? 1500 1200 रहता है। अच्छा 200 1500 में। हाँ तो क्या लगता है ये इस लद्दाख तक आने जाने में कितना खर्च हो जाएगा? हो जाते हैं 75-80,000। लाइफ टाइम का ड्रीम एक ही है ना। अच्छा ये ड्रीम पूरा किया जाएगा? हाँ 20 दिन पे पूरा करके और जॉब करना है अगेन। वाह क्या बात है भाई। कितनी उम्र है आपकी? 29। 29 में ड्रीम पूरा हो रहा है। सही है भाई। और क्या हमने सोचा था किलोमीटर? हाँ అంకుల్ మస్తు ఖుషి అవుతున్నాడు చూసి. చాలామందికి ఉంటుంది ఇట్లా పోవాలి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి, బట్ ఫ్యామిలీ కోసం అని చెప్పి ఇంకో దేనికోసం అని చెప్పి డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అంతే. ఛాన్స్ వచ్చినప్పుడు కాదు, ఫస్ట్ ఏజ్ ఉన్నప్పుడే చేయాలి ఇవన్నీ. ఏజ్ అయిన తర్వాత ముసలోడు అయిన తర్వాత ఏమొస్తుంది ఇంకా బాడీ పెయిన్స్ తోటి మంచాన వాడాలి అంతే. ఇంకా ఇది ఢిల్లీది మొత్తం డంప్ యార్డ్. ఎంత చెత్త వాసన అసలు, ఎంతగానో చెత్త పేరుకుపోయిందో ఇక్కడ ఢిల్లీ వాళ్ళది. ఒక కొండలాగా తయారైపోయింది వీళ్ళ చెత్తనే మొత్తం. కంపు స్మెల్ ఇక్కడి వరకు వస్తుంది. After traveling few kilometers from the Delhi, breakfast done in Mannat group of hotels. సౌత్ ఇండియా రిలేటెడ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. రేట్లు మాత్రం కావద్దు షోల్. దోశ 180 రూపీస్ అంట, రవ్వ దోశ అయితే 220 రూపీస్ అంట. అండ్ చోలే భటూరా కాస్ట్ వచ్చేసి 235 రూపీస్. ఇక్కడ నుంచే పంజాబ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. చాలామంది పంజాబ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ దారిలో గుప్తీ ధామ్ అని చెప్పి ఒక మందిర్ అయితే ఉంది. గుప్తిధామ్ గనౌర్ హెచ్ఆరా ఏంటో తెలీదు, ఇట్లా రాశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. బ్రౌన్ టైప్ ఆఫ్ మార్బుల్ మొత్తం. లెట్స్ గో. ఘోరంగా పడ్డది లారీ. ఇక్కడ ఈ వైట్ కలర్ పొగ ఉంది కదా, ఇది ఫాగ్ అనుకున్నారు. ఇది ఫాగ్ కాదు, ఇది ఢిల్లీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏందిరా అంటే పొల్యూషన్. ఎంత కావాలంటే అంత ఉంటుంది పొల్యూషన్. తీసుకోండి ఎంత పొల్యూషన్ చూడు అసలుకి. మొత్తం ఎటు చూసినా ఈ పొగనే కనిపిస్తుంది. ఏం కనిపించదు కూడా కనిపించట్లే, దూరంగా ఉన్నవి. చూడు పొల్యూషన్ తోటి నిండిపోయింది ఇది. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ వెహికల్స్ రూల్ ఢిల్లీలోనే ఉందనుకుంటా. ఒకరోజు ఈవెన్ నెంబర్స్ వెహికల్స్ బయటికి రావాలి, ఆడ్ నెంబర్స్ వెహికల్స్ ఉన్న వెహికల్స్ బయటికి రావాలి అని ఉంటుంది. అది రూల్ ఒకటి. అట్లీస్ట్ అట్లాంటి రూల్స్ అన్న పెట్టి పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
Where are you going, bro? Where are you going? Where are you going? I'm going towards Manali, Jippy. Manali. Not towards Jippy. Okay, okay. Ladakh you are not going. Huh? Ladakh you are not going. Ladakh. Ladakh. Uh-huh. That is towards Manali only. No, you'll pass through Manali only. You are going to Manali. I'm going to Jippy. Jipti. Jippy. Jibbi. Yeah. Okay, okay. It is after Manali. So this is around, I would say, 50 kilometers before Manali. There's a place called Ot. Hut. After Pandok Dam, Huh. there's a place called Ot, and then we have to take a diversion from there. Okay. Jippy. So around 80 to 90 kilometers from Manali. Huh. So I have a homestay there. I have a cafe and stay there. Okay, So okay. just going back to that place. Okay, okay. You're going like that? Thank you, thank you. Let's right in the మనోడు ఒక రైడర్ కనిపించిండు. ఆయన మనాలిలో ఏదో జిపియో ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాడంట. మనాలికి ఒక 40 కిలోమీటర్స్ ముందర వస్తుందని చెప్తున్నాడు. దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడంట. 500cc డెజర్ట్ స్ట్రామ్ అది. మొత్తం ఇంజన్ ఆయిల్ బయటకు కొడుతుంది అసలుకి. ఎట్లా నడుపుతున్నాడు అంటే అట్లా నడుపుతున్నాడు దాన్ని. 100-110 మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వైబ్రేషన్కి అసలు ఎట్లా బతుకుతున్నాడేమో దాని మీద. వీఆర్ వెరీ నియర్ టు ద కురుక్షేత్ర 4 కిలోమీటర్స్ అంతే. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పింది ఇక్కడే. కురుక్షేత్రం లెఫ్ట్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు కురుక్షేత్ర, వీఆర్ గోయింగ్ టు పంజాబ్ పఠాన్కోట్. జీప్ రూబికాన్ ఏమన్నుంది అసలు బండి. అది వేసుకొని లడాక్ పోవాలి. ఆడుకోవచ్చు దాంతోటి ఆడ లద్దాఖ్ రీజియన్లో. బికాజ్ ఇట్ మేడ్ ఫర్ దట్ టైప్ ఆఫ్ రోడ్స్. ఈ ముందర వెళ్తున్న బస్సు హర్యానా ఆర్టీసీ బస్సు. ఇది ఢిల్లీ నుంచి లూధియానాకి వెళ్తుంది. డబల్ డోర్ ఉంది దీనికి. మన హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్లా ఉంది. కానీ ఈ బస్సే వాడు 90+ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అంబాలా సిటీ, పటియాలా, లూధియానా, జలంధర్. అంబాలా సిటీ లెఫ్ట్. ఇది పంజాబ్లోని పంట పొలాలు. వరి, తర్వాత చెరుకు. ఎక్కువ ఇక్కడ కూడా వరి వేస్తారనుకుంటా. మెయిన్ హైవే నుంచి ఈ విలేజ్ రోడ్లకు ఎందుకు తీసుకొచ్చిందో ఏమో అర్థమే కావట్లేదు. ఓన్లీ 2 రోడ్సే ఉన్నాయి. ఇది ఘాట్ రోడ్ లెక్క. ఏంటివిరా ఇవి? సబ్బు బిల్లలాగా అట్లా పెట్టి అమ్ముతున్నారు వాటిని. क्या नाम है भैया? यहाँ का? नहीं तुम्हारा? मनदीप सिंह. विमल. किसान किसान गन्ना जूस. ఇప్పుడే మనం దగ్గర చెరుకు రసం తాగి స్టార్ట్ అవుతున్నాం. మనోడు అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు. నెంబర్ చూసినా నేను డిఫరెంట్గా ఉంది అని. జ్యూస్ బాగుంది, షుగర్ కేన్ జ్యూస్. ఈ సిటీ వచ్చేసి బన్నూర్ అంట. బన్నూర్. ఎండ మాత్రం గట్టి కొడుతుంది అసలు. ఘోరంగా ఎండాకాలంలో ఉన్నట్టే ఉంది ఈడ ఎండ. చలో చలో చలో. అమ్మా దున్న ఉన్నట్టుంది ఇది.
గేట్వే ఆఫ్ పంజాబ్ టు రాజ్పురా నేషనల్ హైవే అండ్ బ్యాక్ టు ద వన్స్ అగైన్ NH44. అటేటో ఇటేటో తిప్పుకొని మళ్ళీ లాస్ట్కు NH44 మనది. ఇక్కడ లెఫ్ట్ లోపలికి కనిపించేదే సిటీ, పటియాలా సిటీ. లోపలికి వెళ్ళాలి లెఫ్ట్, ఈ రోడ్డు, దట్ ఈస్ పటియాలా సిటీ. ఈ హైవే పైన కార్లకేమో 90 మ్యాక్సిమం స్పీడ్, ట్రక్స్కేమో 85 80 ఎంతనే పెట్టిండే ఇంతకుముందుకు చూసినప్పుడు బోర్డు పైన. అండ్ ఈ చెట్ల మధ్యలో కూడా ట్రాఫిక్ పర్సన్ ఉన్నాడు కెమెరా పెట్టుకొని, ఎవరైనా క్రాస్ చేస్తే స్పీడ్ టికెట్ కొడదామని చెప్పి. ఇంతకుముందు చూసిన లక్ష్మీ ధామ్. ఇక్కడ సైడ్ అన్నీ ఇట్లాంటి టెంపుల్సే ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఈ రేంజ్లో గుడి కట్టిరంటే అసలు తోపు. పాతకాలం ఆర్కిటెక్చరు, మొత్తం వైట్ మార్బుల్. మరి లక్ష్మీధామ్ శ్రీ ఆత్మ వల్లభ జైన్ సర్వమంగళ ట్రస్ట్. సంథింగ్ ఇది ట్రస్ట్. ఇక్కడ హీరో సైకిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అండ్ నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ద లూధియానా. దిస్ ఇస్ లూధియానా సిటీ. ఫిలోరా అనే ప్లేస్లో హోటల్ ట్రైమోహన్ ఇన్స్. ఇప్పుడే ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసిన. నార్మల్ థాలీ 250 రూపీస్. ఓకే, పర్లేదు. 2 రోటీస్, కొద్దిగా రైస్, ఒక 2 డిఫరెంట్ కర్రీ, కర్డ్, సాలడ్. టేస్ట్ కూడా ఓకే ఓకే, తినొచ్చు. పంజాబ్లో చూద్దాం పెట్రోల్ ఎంత ప్రైస్ ఉందో. ఇక్కడ 96.95. పా, ఏమన్నా హ్యాపీగా ఉందా పెట్రోల్ ప్రైస్ చూస్తుంటే. ఫుల్ ట్యాంక్, ఫుల్. ఈసారి మంచిగా యావరేజ్ వచ్చింది, 38.97. అంటే ఆల్మోస్ట్ నువ్వు ఆ పాయింట్ తర్వాత తీసేసినా సరే 38 అయినా సరే మైలేజ్. ఈసారి ఈ ఎండకు అంత మైలేజ్ వచ్చిందంటే తోపుగా చాలు. కానీ పెట్రోల్ ప్రైజెస్ చూస్తుంటే అబ్బా కడుపు నిండుతుంది అసలు. పంజాబ్లో ఫేమస్ యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది ఇక్కడ ఉంది. పేపర్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది కదా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పి. ఈ ప్లేస్ వచ్చేసి ప్లేస్ నేమ్ ఎవడు బోర్డు పెట్టలేడు. మహేరు. ప్లేస్ నేమ్ వచ్చేసి మహేరు. ओ भाई साहब आ गया जलंधर पंजाब. बल्ले बल्ले जलंधर आ गया. बहुत बढ़िया है. పంజాబ్లో ఇట్లాంటి కార్లని టైర్లు భలే మాడిఫికేషన్ చేస్తారు. వేరే అలావిల్స్ వేసి టైర్లని అప్ సైజ్ చేస్తారు. ఈ టైర్లని పెద్ద సైజుకి మార్చుకోవాలనే పిచ్చి ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ చూడండి మెయిన్ హైవే పైన ఎట్లా పార్కింగ్ చేసారు అన్ని వెహికల్స్. ఇది నేషనల్ హైవే, రోడ్డుకు పక్కన పార్క్ చేసుకుంటారు. ఒక లేన్ మొత్తం బ్లాక్ చేసేసారు. మరి ఎట్లా మూవ్ అయితే ట్రాఫిక్. పంజాబ్ పోలీసు వాడు కూడా బ్లాక్ చేసిండు. ఇంకా తప్పే లేదు మిగతా వాళ్ళు బ్లాక్ చేయడంలో, అస్సలు తప్పలేదు. ఇక్కడ ముందర ఎవరో పోతున్నాడు, కర్ణాటకనా? అడుగుదాం మాకు.
ఏడుకోతుండా, లడాక్ పోతుండా లేకుంటే ఇంకేడికైనా పోతుండా? Bro, where? Where? Where are you going? Huh? Ladakh. Ladakh. So you are from తెలంగాణ, Hyderabad. హైదరాబాద్. తెలుగు వస్తుందా? I am from Mysore. మైసూర్. ఓకే ఓకే. వేర్ యు ఆర్ గోయింగ్ దిస్ సైడ్? 1 second. పార్క్ దిస్ సైడ్, వెహికల్స్ విల్ కమ్. మనోడు ఒకటి దొరికిండు. కర్ణాటక, సౌత్ ఇండియన్. అమ్మ Solo or what? సోలో ఓన్లీ యూ? I am also solo. దిస్ సైడ్ వేర్ యు ఆర్ గోయింగ్? Pathankot. పతాన్కోట్. బుక్డ్ హోటల్? No, not yet. I have booked one hotel. We'll ask 2 people we can accommodate or not, because that is also 2 people bed only. Huh? That's good. Actually. Same Pathankot only. I've seen somewhere you are drinking or something roadside. I thought someone else like. Okay, chalo, it will be getting late. Your name? What? Name? Sunil Kumar. Sunil Kumar. Chandrasekhar. Chandrasekhar. So when did you left? 3 days back, Sunday. Actually, I stayed in Hyderabad on Monday night. Okay. I went to Nagpur. Next to Jhansi to here, this Delhi. Same. We'll go. మనోడు ఒకడు మైసూర్ నుంచి వచ్చిండు, లడాక్ అంట. సేమ్ పఠాన్కోట్కే పోతున్నాడు ఇప్పుడు. అడిగినా నేను ఇంకా నా దగ్గరనే ఉండండి, ఒకవేళ హోటల్కి ఇట్లా అలౌ చేస్తే, ఎందుకంటే అది కూడా సేమ్ ట్విన్ బెడ్ అది అని చెప్పిన. చూద్దాం. ఏ తెలంగాణకే? తెలంగాణ हैदराबाद. आप कहाँ से आ रहे? हमारे लुधियाना से. ले लद्दाख बाय साइकिल. हाँ जी. हाउ मेनी डेज? हाँ जी. हाउ मेनी डेज ट्रिप? टिल व्हेन यू कैन रीच ले? कितना दिन पड़ेगा? कितना दिन? हाँ, तो पड़ जाएगा हमको 25 से 30 दिन. 25 से 30 दिन. हाँ जी. वेरी गुड. ये लिखा हुआ है बाकी. हाँ, लुधियाना टू ले लद्दाख विदाउट मनी. हाँ जी. सारा सामान हमने कैरी किया हुआ है. हाँ इसमें हमारा कपड़ा है, हाँ. ये हमारा कपड़ा है, वो हमारा कैंप है, उसी में हमारे खाने पीने का सामान है. तो जितना हमारे को जरूरत पड़ती है उतना ले लेते हैं. कोई हेल्प कर देता है, कोई ऐसे कर देता है. कमल बोला फिट. हाँ जी. हाँ. और बताओ. आप कहाँ जा रहे हो? लद्दाख. हाँ? लद्दाख कितने दिन का ट्रिप है? 15 से 20 दिन का. 15 से बाय मनाली आओगे, हाँ. है ना? हो आपने वो वीडियो देखी? उधर का वेदर चेक किया आपने? मनाली क्लियर हो गया ना अभी? हाँ जी. अभी मनाली क्लियर हो गया ना? क्लियर तो हो गया है, वो पानी आता जाता है उधर. वो पर क्लियर नहीं हुआ है. नहीं खोले तो फिर वापस श्रीनगर तो ले सेम. ठीक है. हाँ. खाना पीना कुछ? खाना पीना? मैंने कहा कुछ खाना आपने खाएंगे कुछ आप? नहीं हो गया. हाँ, लंच करके पठानकोट रीच होना है बस. अब वो पठानकोट होना है. अच्छा, अभी पठानकोट पहुंचोगे, रास्ते करोगे, सुबह उधर से चलोगे? हाँ, सुबह उधर से चलोगे. अब कहाँ से डायरेक्ट आ रहे हो? या 20 से भी आज दिल्ली से पठानकोट लगाओगे? हाँ. ठीक है. फिर तो पठानकोट ही रास्ते बनता है. हाँ. कहाँ सोते? कैंप लगा लेते हैं, कभी पेट्रोल पंप पे, ओके. गुरुद्वारा में लगा लेते हैं, हाँ. कभी बस अड्डा होता है उधर लगा लेते हैं. बहुत धूप है.
बहुत धूप है। कभी रास्ते करके चलते रहते। हाँ आगे 1 घंटे का रास्ता होता है, 2 घंटे चला लेते हैं। हाँ हाँ जो 2 के 4 बजे का टाइम होता है हाँ तो रास्ते कर लेते हैं। एक दिन में कितना किलोमीटर कवर करता है साइकिल पे? हाँ। हम तो 50-60 किलोमीटर कवर कर रहे हैं, लेकिन आज 90 किलोमीटर कवर करेंगे। 90। और कितना दिन लगेगा लगने को भैया? 15 दिन 20 दिन का टारगेट महीने का है वैसे तो। महीना लग जाता है, हम 20 दिन में पहुंचेंगे उधर। वहाँ पे सही रास्ते पे या मनाली साइड? मनाली साइड भी, श्रीनगर से ले मनाली से कारगिल ले हाँ लद्दाख, तो फिर इधर सिसु वैली से लोकल प्लेसेस ऐसे आप जाओगे। सेम सेम सेम। आपका भी यूट्यूब चैनल इस नाम से? CS विथ मोटो। मेरी नेटिव लैंग्वेज पे बात करते हैं, तेलुगु पे। कितना टाइम हो गया चैनल? उगादी को लॉन्च किया 4 मंथ्स। यूट्यूब पे बहुत टाइम लग जाता है ना। हाँ हमको हो गया था 1 महीना, हाँ हाँ। अभी 12 कमल बोला फिट। हाँ चेक करते। वीडियो डाला हुआ है। हाँ हाँ आज की वीडियो पे डाला हुआ 29 व्यू। हाँ हाँ। आज का पहला व्लॉग डाला। मैं भी आज पहले वीडियो लॉन्च किया। आपका कितना खर्चा आएगा एस्टिमेट लगा के भाई? 75-80 ईजी। हाँ 80? फिर चलते। हाँ टाइम हो रहा है, मिलते। थैंक यू। थैंक यू। थैंक यू, ऑल द बेस्ट, हैप्पी जर्नी। ఈ రివర్ నేమ్ వచ్చేసి బియాస్ రివరు. ఏం లేవు వాటర్, ఎన్నో ఒక దగ్గర ఉన్నాయి అంతే. మొత్తం గడ్డే ఉంది కింద. పంజాబ్ పోలీస్ అడ్డుగట్టలు పెట్టారేంటి నాన్న? వామో, ఆర్మీ లెవెల్లో ప్రొటెక్షన్ పెట్టుకున్నారు ఈడ. ఎందుకు అంతగానం? కుంభదీష్ స్టేట్ ఏమైనా చేంజ్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? అట్లేం లేదు కదా. పంజాబ్, పఠాన్కోట్ పంజాబ్లోనే ఉంది ఇక. పఠాన్కోట్ పంజాబ్లో ఉంది. సో పంజాబ్లో వెళ్తుంటే సడన్గా మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వచ్చింది వెరైటీగా. హిమాచల్ ప్రదేశ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పఠాన్కోట్ మళ్ళీ పంజాబ్లోనే ఉంది. మరి మిడిల్లో హిమాచల్ ప్రదేశ్ ఉందా ఏంటో తెలీదు. ఇంతకుముందుకు పెట్రోల్ బంక్ దగ్గర అయితే హిమాచల్ పే పెట్రోల్ బంక్ కా స్వాగత్ అని సంథింగ్ ఏదో రాశారు. ఎగులాడు అట్లే. పఠాన్కోట్ హిల్ పైన ఉన్నట్టుంది. రోడ్స్ అయితే హిల్ పైకి తీసుకుపోతున్నట్టు ఉన్నాయి. వాట్ ఎ వ్యూ. ఐ థింక్ పఠాన్కోట్ హిల్ స్టేషనే అనుకుంటా. ఎస్, ఇక్కడ నుంచి మొత్తం సిటీ కనిపిస్తుంది. చాలా పెద్ద ఉంది ఆ సిటీ పఠాన్కోట్. ఓహోహోహోహో, మ్యాసివ్. హోటల్ జస్ట్ 4.8 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. వచ్చేసినాం తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ బార్డర్ అంట ఇది. బార్డరా అటు ఇటు? ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అని రాసింది వాటర్లా. అది ఈ బ్రిడ్జ్కి అతల సైడ్ ఏమో హిమాచల్ ప్రదేశ్, ఈ ఇతల సైడ్ ఏమో పంజాబ్. సో అందుకోసమే ఇది పటిష్టంగా చెక్ పోస్టులు పెట్టుకున్నారు.
జస్ట్ బార్డర్ ఏరియానే పఠాన్కోట్. ఇప్పుడు అర్థమైంది, పంజాబ్ బార్డర్. అండ్ దిస్ ఈజ్ పఠాన్కోట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచి వచ్చినాం కదా, అటు హిమాచల్ ప్రదేశ్, ఇటేమో పంజాబ్, 2 స్టేట్స్లో ఉన్నట్టు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైనకి వెళ్తే. పంజాబ్లో వినాయక చవితి జరుపుకోరా ఎవరు? నేను ఇంతగానం ట్రావెల్ చేసిన కదా పంజాబ్లో, ఒక్క దగ్గర కూడా వినాయకుని విగ్రహం కనిపించలే మరి నాకైతే పెట్టినట్టు. అంటే ఇంట్లో పెట్టుకుంటారా మరి వీళ్ళు, తెలీదు. ఓకే, షామియానా హోటల్ ఇదే బుక్ చేసింది. పోయి చూద్దాం ఇంకా. ఫైవ్ 5:30కి అయితే రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు, దారిలో కలిసిండు ఒక అతను మైసూర్ నుంచి అయితే. సో ఇద్దరం కలిసి రేపటి నుంచి అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అయితే కొద్దిగా రెస్ట్ అయితే దొరికింది ఎర్లీగా వచ్చినందుకు, లేకపోతే అసలు నిన్న జస్ట్ 4 hours ఉండే రెస్ట్. సో ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.